సో ఇవన్నీ పరిస్థితులు ఇలా ఉంటే ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నప్పటికీ కూడా, ప్రజలకి వాస్తవాలన్నీ తెలుస్తున్నప్పటికీ కూడా, కానీ జనసేన కార్యకర్తలు ఆ రకంగా విరుచుకుపట్టాన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఒకవేళ ఇప్పుడు వీళ్ళున్నారు, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకు కూడా నోటీసులు వస్తాయని చెప్పి రేపు నెక్స్ట్ ఇతనంట, ఇతను కాదంట, ఫస్ట్ ఇతను వచ్చాడంట, కాదు వీళ్ళిద్దరు పక్కనెత్తి ఇతని మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతున్నాయంట అని చెప్పి రకరకాల కామెంట్లు రకరకాలకి చేస్తున్నారు. బాగానే ఉంది. ఏ బేస్ చేసుకొని ఇప్పుడు పోసాని గారిని గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తిట్టారు, ఏ విధంగా అన్నారు, ఏ విధంగా మాట్లాడారు అప్పుడు తెలియదు అని చెప్పి రకరకాలుగా అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. కానీ దాని మీద వీళ్ళకి కేసు పెట్టే దమ్ము ధైర్యం ఉందా? లేదు. కేసు పెట్టింది ఏంది? అప్పుడెప్పుడు ఆయన కమ్మ అవార్డులు అన్నాడంట. ఇవి ఈ అవార్డులన్నీ ఒక కులానికి సంబంధించి ఉన్నాయి కాబట్టి నాకు ఈ అవార్డు వద్దు అన్నాడట. దానికి ఎవడో మనోభావాలు హర్ట్ అయినాయి అంట. దానికి కేసు పెడితే ఇమీడియట్గా వచ్చి లాక్కెళ్ళిపోయారు. ఇప్పుడు కార్యకర్తలు ట్రాప్లో పార్టీలు ఉన్నాయి, కార్యకర్తలు ప్రజలు ఒకవైపు. చంద్రబాబు నాయుడు గారు నేను అనుకున్నది ఆయన అవుతే ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోడు, అంటే ఎప్పుడు అన్నదానికి ఇలా అనేది. కానీ ఇప్పుడు యువ నాయకులు ఉన్నారు, అందులో యువ నాయకులు వాళ్ళ పాత్ర వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలి అధికారులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్ కంట షాడో చీఫ్ మినిస్టర్ కింద వ్యవహారం చేసేటువంటి వ్యక్తి ప్రభావమే వాళ్ళ మీద ఉంది. ఓకే. అందువల్ల ఈయనకి ఎటు ఏమీ చేయలేని పరిస్థితి. గాడి తప్పింది, పరిపాలనని గాడిలో పెట్టగల సమర్థుడు ఒకప్పుడు. అలాంటిది ఎవడ కాడే యమునా తీరి అన్నట్టుగా ఎవడికి నచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దాంట్లో సినీ గ్లామర్. ఇప్పుడు కార్యకర్తలు చేస్తున్నటువంటి హడావిడి పవన్ కళ్యాణ్ గారికి మైలేజ్ తెచ్చిపెట్టదు సరికదా, మరింతగా దిగజారుస్తుంది. నేను అన్నది అక్కడ ఆయన ఏంటంటే ఆయన విలేకరులు అడిగినప్పుడు అన్నాడు, ఆయన ఉద్దేశపూర్వకంగా ఏం చెప్పలేదు. ఇంటెన్షనల్ గా అనుమానిస్తుంది ఎవరు, అవమానిస్తుంది ఎవరు? మీరు. అధికార బలాన్ని చూసుకుని మీరు నిజంగా ఏంటంటే ఎక్కడ అవమానం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ప్రశ్నించండి. తెలుగుదేశం పార్టీ ద్వారా అవమానం జరుగుతుంది, మీరు అక్కడ రియాక్ట్ అవ్వండి. వీళ్ళ మీద విమర్శించినంత మటుకు ప్రతిపక్షం ఖచ్చితంగా అంటది, రియాక్ట్ అయినంత మటుకు రాదు. మీ నాయకుడి గౌరవం ఇవన్నీ కూడా వీళ్ళు తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడి. ఇప్పుడు ఆయన లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకున్నారని చెప్పి సీట్ ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడుతుంది ఎవరు? ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు గగ్గోలు పెట్టారు. సారీ చెప్పండి అంటే అతను ఎవడో చెప్తే మేము ఎందుకు సారీ చెప్తా ఉన్నారు. అంత చులకనగా తీసేస్తుంది మీ నాయకుడిని. మీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే వాళ్ళని నిలదీయండి. వాళ్ళని నిలదీస్తే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, వ్యవస్థ కూడా ఒప్పుకోదు. ఇమీడియట్ గా నువ్వు జనసేన లీడర్ అయినా, జనసేన కార్యకర్తమైనా ఇమీడియట్ గా నీ మీద కూడా కేసులు ఫైల్ అవుతాయి, నిన్ను కూడా తీసుకెళ్లిపోతారు. అందువల్ల ఊరు మంగళం మీద పడినట్టుగా అలాగా ఉంది. సరే, ఇప్పుడు వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికో లేదు వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారి దృష్టిలో పట్టడానికో వీళ్ళన్న మాటలే. గతంలో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పట్టడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని. ఇప్పుడు అవే కామెంట్లు చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మీకు మీ కూటమికి ఇన్ని సీట్ల మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చేస్తుంది కూడా అదే కదా. అందుకే కాపాడుకోవాలి. మీరు అంటున్నవి కూడా అవే కామెంట్లు కదా, అంతకంటే దారుణంగా చేస్తున్నారు. ఇప్పుడు ఎంతకాలం ఉంటారు? పోనీ మీరు అధికారంలో 5 ఏళ్ళు ఉంటారా? లేదు నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు కూడా మీరే వచ్చారు, 10 ఏళ్ళు ఉంటారా? పోనీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అన్నట్టు 15 ఏళ్ళు మీరే ఉంటారు. 15 ఏళ్ళ తర్వాత అయినా పోవాల్సిందే కదా. చెప్పను ఏంటంటే 15 ఏళ్ళ తర్వాత అయినా మళ్ళీ అధికారం ఎవరికొకరికి రావాల్సిందేగా. ఆ రోజు మీ అందరి మీద మళ్ళీ కేసులు ఫైల్ అవ్వా? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు జనరల్గా ప్రెస్టేషన్లో ఉన్నారు జనసేన నాయకులు. ఎందుకంటే సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేద్దాం అనుకున్నారు. ఆయన గట్టిగా ఎవడో చేయలేనంత ప్రయోగం చేశారు. ఇప్పుడు దాని మీద ఈయనంతటి చెప్తే అధికారులు చేసేస్తారు, అధికారులు చేయట్లేదు. ఈ సిబిఐకి పెంచడం, అట్ల చేత వర్క్ చేయించడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఈయన వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఈయన ఒకవేళ చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. రెండోది, ఇవి మేము అన్నా ఏ మాటని మేము పాటించకపోయినా అందరి చేత అన్ని రకాల పనులు చేయిస్తాను, లేకపోతే నన్ను అడగండి. జనరల్ గా ఈయన చెప్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి అంటే ఆయనకు అంత డిస్కషన్స్ లేవుగా సార్. ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఎన్నో పథకాలు ఇస్తా ఉన్నారు, సూపర్ 6. కనీసం సూపర్ 6 ఈ అమలు చేయకపోతే అమలు చేయించే బాధ్యత నాదన్నాడు ఆయన. ఇప్పుడు అమలు చేయలేదు, బయటికి వెళ్తే అడుగుతారు ఇది ఎందుకు అమలు చేయలేదని ఆయన అడిగి ఉండొచ్చు. ఈయన పట్టించుకోపోయి ఉండొచ్చు, ఈ బయటికి రావు కదా. ప్రజల్లోకి వెళ్ళాలి, నా పలచన పడిపోద్ది, నేను మీచే చేయిస్తానన్నా మీరు ఎందుకు చేయలేదన్నా. ఈయన అన్నదాన్ని ప్రతిదానికి ఆయన సమాధానం ఇస్తున్నారా? లేదు. సమాధానం దొరకట్లేదు కాబట్టి ఆయన బాహటంగా మాట్లాడుతున్నారు.
సరికదా ఇంకో రకంగా చేస్తున్నారు. ఇంత ప్రెస్టేషన్లు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా మార్గం లేక వైఎస్ఆర్సీపీ పడుతున్నారు. అక్కడ కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. దానివల్ల నష్టం ఏంటంటే పరిపక్వతలను రాజకీయాలు చేస్తే మునిగిపోయేది మీరే. అదేదో సామెత కూడా ఉంటుంది, నీవు నేర్పిన విద్య కదా నేరజాక్షి అని. ఇప్పుడు ఎవరెవరిని ఏ విధంగా అరెస్టులు చేపిస్తున్నారు, అధికారం చేతిలో ఉంటే ఏ విధంగా చేయొచ్చు అనేది చేసి చూపిస్తున్నారు కదా. ఇప్పుడు రేపు పొద్దున అధికారం మారితే వాళ్ళు కూడా అదే చూపిస్తారు కదా. ఇప్పుడు చాలా చోట్ల వాళ్ళ భ్రమంలో ప్రజల మైండ్ సెట్ లో తీసుకొచ్చింది ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ నెట్టడానికి అధికారుల మీద నెట్టుతున్నారు. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే అధికారులు ఉన్నారని పత్రికలు రాస్తున్నాయి. మైండ్ మార్చేసి ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు అయితే బాటంగా అన్నారు. అలా బాపట్లలో ఉండే ఎమ్మెల్యే అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అప్పుడు క్వారీలు అవన్నీ చేపల చెరువులు ఎవరైతే చేసారో వాళ్ళకే ఇంకా నడుస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకైనా భావనలో వాళ్ళు ఉన్నారు. అధికారుల్లో ఏం మార్పు లేదు, వీళ్ళు చెప్పింది ఏం వింటలేదు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే మేము కాదు అని చెప్పి అధికారుల మీద తోసేసిన ప్రయత్నం. అధికారులు ఎంతమందికి చేస్తారు, మా మీద తోసేస్తారు ఏంటంటే భావంలో వాళ్ళు. వీళ్ళ మధ్య పొసగట్లేదు. ఇప్పుడు బుడగ పేలుతుంది, గాలి బుడగ పేలుతుంది, సౌండ్ వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఒక్కసారి చూస్తున్నటువంటి తీరుని గమనిస్తే గనక, సినారియోని గమనిస్తే గనక మళ్ళీ నేను చెప్తున్నాను కదండి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయాలు ఇవన్నీ శాశ్వతం.